ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియూత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖీనామ సంవత్సరం అనగా దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖీనామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. దుర్ముఖీనామ సంవత్సరంలోని కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ధనిష్ఠా నక్షత్రములోని 3-4 పాదములు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రాస్త్రయో కుంభం. ఈ రాశి వారికి దుర్ముఖీనామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. రాజపూజ్యం 3, అవమానం 5. ఈ రాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 7వ ఇంట రజతమూర్తి, తదుపరి సంవత్సరం అంతయు 8వ ఇంట తామరమూర్తి. శని సంవత్సరము నుండి 2017 జనవరి 26 వరకు 10వ ఇంట సువర్ణమూర్తిగాను, తదుపరి 11వ ఇంట సంవత్సరమంతయు సువర్ణమూర్తి. రాహువు 7వ ఇంట, కేతువు 1వ ఇంట లోహమూర్తులు. వీరికి సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు గురుబలము సామాన్యముగానున్నది. తదుపరి సంవత్సరాంతం వరకు అష్టమ స్థాన సంచారము. ఇది మిక్కిలి దోషము. దీనివల్ల ఆరోగ్య లోపము, స్థాన చలన సూచనలు, ధన నష్టము, ఇంటా బయట కూడా విరోధములు, అకారణ కలహములు, శని రాజ్యస్థాన సంచారం వల్ల కార్యనాశనము, మనోవ్యాకులము, గృహ నిర్మాణము, భూసేకరణకు చేయు ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. రాహువు సప్తమ స్థాన సంచారం వలన భయము, మానసిక శారీరక ఆందోళనలు, కళత్ర అనారోగ్య సూచనలు. కేతువు జన్మరాశి సంచారం వలన భయము, స్త్రీ పురుషులకు చాలా పరీక్షాకాలం. కుంభరాశి వారికి ఇది చాలా పరీక్షాకాలము. శ్రమకు తగ్గ ఫలితాలు దక్కుట కష్టంగా ఉంటుంది. వ్యవసాయదారులకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడినా కూడా ఫలితాలను పొందలేరు. ఉద్యోగులు శ్రమపడిన పై అధికారులచే మాట పడటం జరుగుతుంది. కళాకారులకు, వివిధ వృత్తుల వారికి ఇది చాలా పరీక్షాకాలంగా ఉంటుంది. ఈ రాశివారు ఏ రంగములోనైనాను అన్నీ ఆలోచించి ప్రవర్తించుట చాలా మంచిది. గురు, శని, రాహుకేతువులు చాలా మిక్కిలి దోషప్రదముగా
ఉన్నారు. గురువులు శని రాహుకేతువులు సంచారము అనుకూలంగా లేదు. చతురతతో నిర్వహణ సామర్థ్యము పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. భగవద్ దర్శనము కలుగుతుంది. ఇంకా అనుకూలము కాని వ్యక్తులను సేవిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడపగలరు. ద్వితీయార్థంలో ముఖకళ తప్పినట్టుగా ఉంటుంది. చర్మ సంబంధమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉన్నా కూడా వాటిని జయించగలుగుతారు. గృహమున ఆనందకరమైనటువంటి పరిస్థితులు, వంశోద్ధారకులను చూసి ఆనందపడతారు, చాలా మురిసిపోతారు. మనోవ్యాకులత, దుఃఖము వలన పరితాపం కలుగుతుంది. ఉద్యోగ వృత్తి విషయాల్లో ఇబ్బందులైనా ఎదురైనా కూడా పట్టుదలతో నెగ్గుకు రాగలుగుతారు. 2017 ప్రారంభం నుండి గత కాలంలో నిలిచిన కార్యములన్నీ సిద్ధించుట, హుషారు, శారీరక మానసిక ఆరోగ్యము, ద్రవ్యలాభము, స్త్రీ పుత్ర సుఖ వర్ధనము, సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, ఇష్టకార్య సిద్ధి, మనోనిర్మలత్వము కలుగుతుంది. తరచూ భార్యా పిల్లలతో జగడముగా ఉంటుంది. రోగబాధ, కుటుంబములో నుంచి దూరంగా విదేశాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా, విదేశాల్లో సంచరించడం లేదా ఉద్యోగరీత్యా వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి. తిప్పట, ఇంకా కాని పనుల ద్వారా, తనకు కానటువంటి పనుల ద్వారా ధనం సంపాదించాలనేటువంటి కోరిక, వ్యవహార ప్రతిబంధకములు, చర్మ సంబంధమైన అంటువ్యాధుల బారిన పడుట, వ్యర్థముగా రాకపోకలు సాగించుట, చేతులకు కాళ్లకు సంబంధమైనటువంటి ఇబ్బందులు, పై అధికారులను దర్శించడం ద్వారా కార్యసిద్ధి, కోపము, శిరోవేదన, అగ్నిభయము, నరముల నిస్సత్వ కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 తేదీలు. ఈ సంఖ్యలు మంగళ, శుక్ర, సోమవారములు కలిసి వచ్చిన మరింత శుభప్రదముగా ఉంటుంది. గురుదోష నివారణ కొరకు రుద్రాభిషేకములు, శివార్చనలు, శివస్తోత్ర పారాయణలు, దత్తాత్రేయ స్తోత్ర పారాయణలు, గురువార నియమములు పాటించడం మంచిది. శనిదోష నివారణకు శివాభిషేకములు, శివ ఆంజనేయ స్తోత్ర పారాయణలు, శనివార నియమములు, శివదర్శనములు ఆచరించవలయను. రాహుకేతు దోష నివారణకు శుక్ర మంగళవార నియమములు, సుబ్రహ్మణ్య ఆరాధన, దేవీ స్తోత్ర, చండీ పారాయణలు ఆచరించిన చాలా మేలు జరుగుతుంది. ఏప్రిల్ నెలలో కొన్ని కానిటువంటి పనులకు పాల్పడుట, వ్యక్తులతో అంతంత మాత్రముగా ఉండుట మంచిది. నిత్య సంతోషము, ఆరోగ్యము, బంధుమిత్ర సమాగమము, ధనలాభము, ఉత్తరార్ధంలో చాలా మేలు జరుగుతుంది. మానసిక ఉల్లాసము, ధనప్రాప్తి, పుత్ర సౌఖ్యము, ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. మే నెలలో క్రమశిక్షణతో కార్య సాధన, ఇతరులకు తగిన పని కల్పించి లాభాన్ని పొందగలుగుతారు. సత్సంభాషణ, గంభీర్యమును ప్రదర్శించగలుగుతారు. 10 మందిపై అధికారమును ప్రదర్శించుట, చలాయించుట జరుగుతుంది. ఇక జూన్ నెలలో బంధు విరోధము, మనస్తాపము, బుద్ధి జాడ్యము, మతిమరుపు, జన్మరాశిలో కేతువు మిశ్రమ ఫలితం. ఆధ్యాత్మిక దైవశక్తులను పెంపొందించుకుంటారు. కొన్ని విషయాల్లో గ్రంథ పఠనాశక్తి పెరుగుతుంది. గృహ సౌఖ్యము, గృహమును ఏర్పరచుకునుట జరుగుతుంది. జూలై నెలలో సంతానము అభివృద్ధిలోనికి వచ్చుట, వారి తెలివితేటలు, మేధాశక్తిని నిరూపించుకునేటువంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు ఫలిస్తాయి. దేశములో ఉన్నత విద్యా స్థానాలలో మంచి విద్యా అవకాశము, వ్యవసాయదారులకు వృద్ధి జరుగుతుంది. ఆగస్టు నెలలో ఉత్తరార్ధంలో అనారోగ్యము, శ్వాస సంబంధమైనటువంటి పరీక్షలు, వైద్యుల సలహాలను తీసుకుంటారు. అమృత ఘడియలలో ఔషధ సేవనం చేయుట మంచిది. దైవానుగ్రహము ఉంది. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నెలలో 2వ భాగము చాలా బాగుంటుంది. సెప్టెంబరు నెలలో కొన్ని విషయాలలో ఇతరులను శాసించి వ్యవస్థను గాడిలో పెట్టగలుగుతారు. క్రింది పై అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. సత్సంబంధాలను కొనసాగిస్తారు.
శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి పరీక్షలు చికిత్సలు పొందడం ఉంటుంది, కానీ ప్రమాదాలు ఏమీ ఉండవు. అక్టోబర్ నెలలో సమస్త సంపదలు, ధనధాన్య ఆధిక్యత, శుభకార్యాచరణ, విశేషమైన కార్యాలలో పాల్గొనుట, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. మీరు చేసేటువంటి పనులకు విశేషమైనటువంటి ఆదరణ, గుర్తింపు వస్తుంది. సమాజంలో గొప్ప వ్యక్తులతోటి పరిచయం అవుతుంది. అందరి మన్ననలు, ప్రశంసనలు పొందగలుగుతారు. నవంబర్ నెలలో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. నిశ్చలమైనటువంటి దైవభక్తికి మార్గం ఏర్పడుతుంది. వేద పఠన శ్రవణమును ఆస్వాదిస్తారు. పునీతులవుతారు. వ్యాపారస్తులైన వారికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు చాలా శ్రమపడవలసి వస్తుంది. సోమరితనాన్ని పూర్తిగా విడనాడితే మంచిది. ఇక డిసెంబరు నెలలో స్వల్ప అనారోగ్యము, జలుబు, శ్లేష్మ సంబంధమైనటువంటి శ్వాసకోశ సంబంధ చికిత్సలు, వృత్తి వ్యాపారాలు బాగా లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. దుర్ముఖి నవనూత్రంలో రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఇక జనవరి నెల మొదటి వారంలో ధనాదాయం చాలా బాగుంటుంది. నెలాఖరులో ధన వ్యయం ఉంటుంది. సంగీత, నృత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిపుష్టి, కుటుంబ సౌఖ్యము, ఇష్టదేవతా సందర్శనము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి నెలలో వ్యవసాయ రీత్యా ఆదాయం బాగుంటుంది. వ్యవసాయ పరంగా అభివృద్ధి ఉంటుంది. తగినటువంటి ధన వ్యయాన్ని చేస్తారు. అష్టమ స్థాన గురుడు వక్రీకరణ దోషముచే ఆ యొక్క పరిహారం కోసం కుంభరాశి వారు శనగలు దానం చేయడం చాలా మంచిది. ఆరోగ్యము కుదుటపడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆడంబరాలకై కుటుంబ సభ్యుల్లో ఆడంబరాల కోసం ధనాన్ని వ్యయం చేస్తారు. వినోద కాలక్షేపాలను చేస్తారు. మార్చి నెలలో పనుల ఒత్తిడి, తొందరపాటు చర్యలు, ఆందోళన, ఒక్కొక్కసారి తీవ్ర కోపంగా ఉండుట, అనాలోచిత నిర్ణయాలు. జన్మరాశి యందు కేతువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడం జరుగుతుంది. సోదర మూలకంగా ధన సహాయం లభిస్తుంది. అభివృద్ధి కలుగుతుంది. ఇది దుర్ముఖి నామ సంవత్సరంలోని కుంభరాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.